45 రోజుల్లోనే 30 కోట్ల రూపాయల సంపాదన. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఇది అంబానీ స్టోరీనో లేక అదానీ స్టోరీనో కాదు, ఓ సామాన్యుడి స్టోరీ. నిజంగానే ఓ సాధారణ కుటుంబం 45 రోజుల్లోనే 30 కోట్ల రూపాయలను సంపాదించింది. అది స్కామ్లు చేసో, జనం సొమ్మును చిట్టీలంటూ కొల్లగొట్టో కాదు, దర్జాగా వ్యాపారం చేసి. ఈ స్టోరీ ప్రయాగ్రాజ్కు చెందిన పింటూ మహారా కుటుంబానిది. మరి ఈ స్టోరీ ఏంటో ఓ లుక్కేసేద్దాం రండి. ప్రయాగరాజ్లోని అరైల్ ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం కుంభమేళాలో మొత్తం 130 బోట్లను ఏర్పాటు చేసి నడిపించిందట. కుంభమేళాకు ముందు ఈ కుటుంబానికి 60 బోట్లు మాత్రమే ఉండేవట. కానీ కుంభమేళాకు విపరీతమైన రద్దీ ఉండొచ్చని ముందే ఊహించి మరో 70 బోట్లను తయారీ చేయించారట. దీనికోసం అవసరమైన డబ్బుల కోసం ఇంట్లో మహిళల బంగారాన్ని కూడా తాకట్టు పెట్టారట. కుంభమేళా జరిగినన్ని రోజులు ఒక్కో బోటుకు రోజుకు కనీసం 50,000 రూపాయల ఆదాయం వచ్చిందట. ఆ లెక్కను చూస్తే రోజుకు 65 లక్షల రూపాయల చొప్పున మొత్తంగా 45 రోజుల్లో 30 కోట్లను ఈ కుటుంబం సంపాదించిందట. ఈ స్టోరీని యూపీ అసెంబ్లీలో ఏకంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా చెప్పడం విశేషమనే చెప్పాలి. అందుకే అంటారు, లైఫ్ అన్నాక కాస్త రిస్క్ చేయాలి అని.